విఎస్9 మీడియా ప్రేక్షకులకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం 29వ తేదీన శ్రీ సీతారామచంద్రస్వామి వారి గోదావరిలో జలవిహారం, హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం వైభవంగా జరగనుంది. అందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హంసవాహనాన్ని సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అదేవిధంగా 3వ తేదీ తెల్లవారుజామున ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనానికి సర్వం సిద్ధమైంది. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం దేవస్థానం, ప్రభుత్వం పలు సూచనలను చేస్తుంది. 30వ తేదీన తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉత్తరద్వార దర్శనం ప్రవేశ క్యూ లైన్లలోకి ప్రవేశం కల్పిస్తారు. భక్తులు 3 గంటల 30 నిమిషాలలోపు ద్వార దర్శనం వద్దకు చేరుకోవాలి. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ద్వార దర్శన పూజ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. టికెట్ తీసుకున్న వారికి వారి సెక్టారులోకి వెళ్లేలా గేటు వద్ద సూచికలను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు నుండి తెల్లవారితే 30వ తేదీ మూలమూర్తులకు ఉచిత దర్శనము మరియు ₹100 టికెట్పై ప్రత్యేక దర్శనం భక్తులకు కల్పిస్తున్నారు. ఉదయం 8 గంటల తర్వాత ఉత్తర ద్వార దర్శనం నుంచి మూలమూర్తుల దర్శనానికి 200 టికెట్ తీసుకున్న వారికి ఉత్తర ద్వార దర్శనంలో పూజల అనంతరం ప్రవేశం ఉంటుంది. ఇక ద్వార దర్శన పూజల అనంతరం 2000 మరియు ₹1000 టికెట్ గల వారికి సెక్టార్ నుండి ఉత్తర ద్వారం నుండి దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్న నేపథ్యంలో పనికిరాని వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు చెత్త కుండీలలోనే పడివేయాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా గోదావరి వద్ద స్నానాలు చేసే భక్తులు జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుతున్నారు. భక్తులకు లడ్డూ ప్రసాదాల కోసం మాడవీధులలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. 100 గ్రాముల లడ్డు ₹25, 400 గ్రాముల లడ్డు ₹100. భక్తులకు అందుబాటులో సుమారు 1,00,000 లడ్డూలను ఉంచారు. పార్కింగ్ ప్రదేశాలు విఐపీలకు మిథున స్టేడియం వెనుక, భక్తులకు పలుచోట్ల పార్కింగ్ అవకాశం కల్పించారు. భక్తులకు సమాచారం కోసం ఆంజనేయ స్వామి విగ్రహం, బస్టాండు కళ్యాణమండపం, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులకు టాయిలెట్స్, ఆర్టీసీ బస్టాండ్, కళ్యాణమండపం, గోదావరి స్నానగట్, విస్టా కాంప్లెక్స్ పక్కన ఏర్పాటు చేశారు. అత్యవసర ప్రథమ చికిత్స కేంద్రాలను భక్తులకు అందుబాటులో ఉంచారు. ఆంజనేయ స్వామి విగ్రహం, ఆర్టీసీ బస్టాండ్, విస్టా కాంప్లెక్స్, గోదావరి ఘాట్, కళ్యాణ మండపం, ఆలయ ప్రాంగణం, తానీషా కళ్యాణం మండపం, సాధువుల మండపం వద్ద ఉన్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాలలో తాగునీరు ఏర్పాటు చేశారు. ఉచిత భోజనం, అన్నదాన సత్రం పలు ఆలయాలు కల్పిస్తున్నాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలలో భద్రాచలం ఉత్సవాలు తిలకించేందుకు 100కు పైగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భద్రాచలం నుండి పర్ణశాలకు 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంది. భద్రాద్రి దివ్యక్షేత్రానికి ముక్కోటి ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులు వీటిని గమనించవలసిందిగా విఎస్9 మీడియా ఛానల్